అన్న ప్రకాష్ రాజ్ అన్న, నీ మీద ఒక ఆర్టిస్ట్గా మంచి గౌరవం ఉందన్న. నువ్వేమో అవి వదిలేసి, అంటే సినిమా ఇండస్ట్రీ ఎటుపోయినా కూడా నేను బ్యాన్ చేస్తుంది అనుకో, అందుకోసమే పని పాట లేక చస్తున్నావు. ఏం వాగాలనో అర్థం కాక సోషల్ మీడియాని అడ్డం పెట్టుకునేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు విషయం చెబుతున్నావు. అర్థమవుతోంది. కులాలను మతాలను పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడుతున్నారా? ఆ మొహానికి సిగ్గు శరం ఏమైనా ఉందా? కడుపుకి ఏం తింటున్నావు? అన్నమే తింటున్నావుగా. అప్పుడప్పుడు బిర్యానీ, చికెన్, మటన్ తింటుంటావులే. పిచ్చోడా, ఏసీ రూముల్లో కూర్చొనేసి ట్విట్టర్ అకౌంట్లలోనూ జూమ్ సెషన్లో కూర్చొని మాట్లాడుకోవడం కాదురా. బయటికి రండి, రైతుల కష్టాలు చూడండి, సామాన్యుడు పడే కష్టం చూడండి. పవన్ కళ్యాణ్ గారు అన్నీ వదిలేసి వాళ్లకు దగ్గరగా వెళ్ళి అందరికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి గొప్ప నాయకుడికి సపోర్ట్ చేయగానే పర్లేదు, డిగ్రేడ్ చేయడం వల్ల నీ బతుకులే డిగ్రేడ్ అయిపోతాయి. ఒక ఆర్టిస్టుగా ఎంత మంచి పేరుందో అంతా చెడదొప్పుకుంటున్నావు. కేవలం సింపుల్గా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్ల అయిపోయా. సామాన్యుడు కూడా నిన్ను విమర్శించే విసుక్కునే స్టేజ్కి నువ్వు వచ్చేసావు. సోషల్ మీడియా ప్రతి సామాన్యుడి అరచేతిలోనే ఉంది. అందరూ అన్నీ గమనిస్తున్నారు. మీకు ఇప్పుడు కాదు ఉండేది, రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? 2029. ఒక సామాన్యుడు కొట్టే షాట్కి అందరూ అన్ని ముడుచుకొని సర్దుకొనేసి, దుకాణాలన్నీ సర్దుకొనేసి ఎక్కడికెక్కడ సర్దేసుకోవడమే. ఎందుకంటే మీరు సర్దేసుకుంటారు, దాంతోపాటు మా జగనన్న ఎలాగో సర్దేసుకుంటాడు. సో ఒక మంచి పనికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, దాన్ని డిగ్రేడ్ చేసే కార్యక్రమాలు పొరపాటున కూడా పెట్టుకోవద్దండి. పెట్టుకుంటే అది ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని పెంచడమే తప్ప మీరు డ్యామేజ్ చేయలేరు. ఒక మంచి మనిషిని పొరపాటును కూడా తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే సిచ్యువేషన్స్ ఉండవు. నేచరే మీకు సమాధానం చెప్తుంది. ప్రకృతే, మీ చుట్టూ ఉన్న నేచరే మీకు సమాధానం చెప్తుంది. వెయిట్ అండ్ సీ. తొందరపడద్దు. ఎందుకు తొందరపడతారు? నేచర్ మీకు సమాధానం చెబుతుంది. వెయిట్ చేయండి.